దేవునికి మహిమ కలుగునుగా. చెప్పాలి ఇంకొకసారి. మంచిది. దేవుడు ఈరోజు మూడవ ఆరాధనలో మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, బండ సందులలో ఎగురు నా పావురమ. ఈరోజు మన సబ్జెక్టు బండ సందులలో ఎగురు నా పావురమ. గడిచిన నిన్నటి దినమున ఉదయకాల సమయంలో అరణ్యములో దాహము తీర్చిన బండ అనే అంశం గురించి, బండ గురించి మాట్లాడాడు. రాత్రికాల సమయంలో బండ మీద సర్పపు జాడ అని, బండ సర్పము రెండింటి గురించి మాట్లాడాడు. ఈరోజు బండ సందులలో ఎగురు పావురమ, నా పావురమ. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటలో బండ కామన్. ఈ 3 రోజుల నుంచి బండ కామన్, బండ అనే అంశంపైనే మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు ఈరోజు మన యొక్క హృదయంలోనికి చేర్చుకుందాం. నిన్న ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడితే అంగీకరించారు. రాత్రికాల సమయంలో కూడా బండ మీద సర్పపు జాడ ఏంటో అని చాలా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటూ అంగీకరించారు. ఇప్పుడు బండ సందులలో ఎగురు నా పావురమా అంటున్నాడు. ఏమిటి? బేటబేటులలో ఎగురు నా పావురమును ఆశ్రయించు నా పావురమా అంటున్నాడు. ఏమిటి పావురం? ఏమిటి ఈ బండ? ఏమిటి సందులు? ఏమిటి అన్నది మనం ఈరోజు తెలుసుకుని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. మంచిది. బండ అనగా యేసుక్రీస్తు ప్రభువారని నేను చెప్పుకుంటూ వస్తున్నాను నిన్నటి నుండి కూడా. యేసుక్రీస్తు ప్రభువారు బండ. మరి సందులేమిటి? బండ సందులలో ఎగురు నా పావురమా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బండ, సందులేమిటి? రైట్. మరి నా పావురమా అంటున్నాడు. పావురము దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు బండ అయితే ఇప్పుడు పావురము దేనికి సాదృశ్యం అంటే దేవుడు తన స్వరక్తముతో కొనుక్కున్న సంఘానికి ఆ పావురము సాదృశ్యం. పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమే, పావురము సంఘానికి కూడా సాదృశ్యమే. నిష్కలంకురాలైన సంఘానికి పావురము సాదృశ్యముగా ఉంది. పావురమునకు నిష్కలంకురాలైన సంఘము సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు ఈ సంఘము బండ సందులలో ఎగరాలట. ఎక్కడ ఎగరాలి అంటే నివాసం అన్నమాట, ఆశ్రయించడం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అదే వచనంలో మనకు కనబడుతున్నమాట. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలలో నాశ్రయించు నా పావురమా. పేటు అన్న మాటకి ఎంతమందికి తెలుసు? పేటు, పేటు అన్న మాట ఎంతమందికి తెలుసు? అంటే ఏంటి తెలీదా? బేటలు అంటే అందరికీ తెలుసు. బేటలు, బేటు అంటే ఏంటి? పేటు. అక్కడ రాయబడి మాట ఏంటి? ఒకసారి ఆలోచిద్దాం. పేటు బీటలను ఆశ్రయించు, పేటు బీటలను ఆశ్రయించు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పేటు అంటే ఏమి కాదు, కొండ అని అర్థం. కొండ అంటే ఎవరికి సాదృశ్యం అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. బండ యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యం అయితే కొండ ఎవరికి సాదృశ్యం? ఎవరికి నాన్న? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. పావురము సంఘానికి సాదృశ్యం. ఇక్కడ బండ బద్దలవుతున్నప్పుడు అక్కడ తండ్రి కొండ బీటలు తీసిన ఆనవాళ్ళు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కొండ అనే తండ్రి బీటలు తీసిన స్థితి. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఈ మాటల్లో ఉన్న పరమార్థము దేవుడు మనకి తెలియజేయబోతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా వినాలి. బండ సందులలో ఎగురు నా పావురమా అంటే బండ సందులు అనేవి ఎలా ఏర్పడ్డాయి? బండకి సందులు ఎందుకు ఏర్పడ్డాయి? సందులు ఏర్పడ్డం అంటే సందు అనలేదైనా, సందులు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చెప్పండి, సందులు అనండి. బండ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యము. సందులు అనగా ఆయన గాయాలకి సాదృశ్యము. బండ అనగా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యము. సందులు అంటే సందు కాదు, సందులు అనగా ఆయన గాయాలకి సాదృశ్యము.
ఆయన ఒంటి మీద ఉన్న గాయాలకి లెక్కలేదు, అన్ని గాయాలున్నాయి. ఆయన ఒళ్ళు గాయపరచబడింది. సుమారు 5,000కు పైగా ఆయన ఒంటి నిండా గాయాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్పారు. మనము పంచగాయాలనే లెక్కేస్తాం, కానీ ఆయన ఒంటి నిండా గాయాలన్నీ లెక్కేస్తే అసలు అంగుళము కూడా గ్యాప్ లేకుండా ఆయన గాయపరచబడ్డాడు. ఆ గాయాలన్నీ లెక్కేసుకొస్తే 5,000కు పైగా ఉన్నాయట గాయాలు, 1-2 కాదు. మనం లెక్కేసేవి 5 గాయాలే. పంచగాయముల్లో నుంచి ఆయన రుధిరము కార్చాడంటే కాదు, ఆయన ఒళ్ళంతా చీల్చబడిందండి. ఆయన ఒళ్ళంతా కొరడాలతో, గేలం ముళ్ళులు ఉంటాయి చూసారా, కెరడకి గేలం ముళ్ళులు. మీరు చూస్తే నూతిలో బావిలో సేద పడిపోయినప్పుడు గేలం వేస్తారు, దానికి ఎన్ని ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుకోండి, ఒకప్పుడు ఇంటికో గేలం ఉండేది. నూతిలో సేద పడిపోతే వెళ్ళి తెచ్చుకుని తీసుకునేవారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మా చిన్నప్పుడు ఇక్కడ ఆసండేవర గ్రామంలో సీతం నుయ్య అని పెద్ద నుయ్య ఇప్పటికీ ఉంది, కాకపోతే ఇప్పుడు ఎవరు వాడట్లేదు సరిగ్గా. అన్ని విషయాలు మేము అక్కడే వాడుకునేవాళ్ళం, వాటర్ అంతా. అయితే ఆ నూతిలో సేద పడిపోతే గేలం తెచ్చుకుని ఆ సేద తీసేవాళ్ళం. మేమే కాదు, చాలామంది అలాగే చేసేవారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ గేలానికి ఎన్ని ముళ్ళులు ఉంటాయో తెలిసి, గేలం ఇలా ఉంటుంది, దానికి ముళ్ళులు ఇలా కొంకులు ఉంటాయి. గేలం ఇలా వేసినప్పుడు సేద ఎక్కడైనా ఉంటే దానికి కొంగు కట్టుకుని పైకి తీసుకొస్తుంది. అటువంటి గేలం ముళ్ళులతో కొరడాలకి పెట్టి చెల్లుమని ఈప మీద కొట్టి చీలుస్తుంటే చర్మం ఊడొచ్చేసేది యేసయ్యది. అంత భయంకరమైన గాయాలు చేయబడ్డాడు. ఎవరి కోసమో తెలుసా? పాపులమైన మన కోసం, ఈ పాపిష్టి జనాంగము కోసం ఆయన అంతగా నలగొట్టబడ్డాడు, గాయాలు చేయబడ్డాడు. ఆ గాయాలు చేయబడిన ఆ గాయాల్లో ఇప్పుడు సంఘము నివసించాలన్నదే ఆయన యొక్క ఆలోచన. అందుకనే బండ సందులలో ఎగురు నా పావురమా, ఎంత మధురముగా ఉంటుందో తెలుసా ఆ పావురం యొక్క స్వరము. పావురం యొక్క స్వరము ఎంత మధురముగా ఉంటుందో తెలుసా? ఆ ముఖము ఎంత మనోహరముగా ఉంటుందో తెలుసా? ఎంత సుందరముగా ఉంటుందో తెలుసా? ఎందుకు చెప్తున్నాను అంటే, లోకములో తిరిగే నువ్వు కాకిలాంటి వాడు అయితే, బండ సందులలో తిరుగు ఆ పావురం యొక్క గొంతు కోకిలవలే ఉంటుంది. మంచి స్వరం ఇస్తాడు దేవుడు వాడబడడానికి. ఆత్మనిసారమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు ఆ సంఘానికి జరిగిస్తూ ఉంటాడు. సంఘము ఎక్కడ నివసించాలి అంటే సందులలో, బండ సందులలో, అంటే యేసయ్య గాయాలలో నివసించాలి. అంటే యేసయ్య గాయాల్లోంచి వచ్చింది కాబట్టే సంఘం యేసయ్య గాయాల్లోనే నివసించాలి. ఈరోజు దేవుని గాయాలను ఆశ్రయించిన వారు, అంటే యేసయ్యను నీడగా ఆశ్రయించుకుని ఆయన్ని ఆశ్రయముగా చేసుకుని బ్రతకగలిగిన వారు ఎవరునూ లేరు ఈ రోజున. లోకముతో వారి జీవితాన్ని ముడిపెట్టుకుని లోకముతోనే వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ యేసయ్యతో వారి జీవితాన్ని పెనవేసుకున్న ఒక అనుబంధములాగా ముందుకు కొనసాగిద్దామని యేసయ్యను వారు ఆశ్రయించి, యేసయ్యను చూడలేని నేత్రాలతో, ఈ లోకమును చూసే నేత్రాలతో వారు ఈ యొక్క ఆశ్రయాన్ని కోల్పోయారు అని చెప్పడానికి నేను ఇంకొకసారి వెనుకంజ వేయను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా నామకార్థ క్రైస్తవులే, ఎక్కడ చూసినా నామకార్థపు భక్తే, నామకార్థపు ప్రార్థనలే జరుగుతున్నాయి. ప్రార్థనకి రమ్మంటే చాలామంది అశ్రద్ధ చేస్తూనే ఉన్నారు. అంటే లోకంలో ఉన్న ఆ పనులు, బిజీ లైఫ్ అన్నమాట. ఎందుకు నువ్వు లోకంలోనే ఎక్కువ బ్రతుకుతున్నావు? దేవుని సన్నిధికి, దేవుని యొక్క ప్రార్థనకి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలకి నువ్వు ఎందుకు వాల్యూ ఇవ్వకపోతున్నావు అంటే, లోకానికి నువ్వు విలువిచ్చావు కదా, ఆయనలో నువ్వు నివసించేంత రీతిలోనికి నువ్వు రాలేదు. ఇంకా ఆయన యొక్క బండ సందులలో నివసించేంత ఆ ఆశ్రయం నువ్వు కోరుకోలేదు ఇంకా. అందుకని నీకు లోకము రుచిగా ఉంది, ఆయన నీకు చేదుగా ఉన్నాడు. లోకము నీకు ఎంత రుచిగా ఉందంటే లోకమును విడిచిపెట్టి రాలేకపోతున్నావు. నోవాహు ఒక దినాన నీరు ఇనికిందేమో చూడడానికి ఓడలో నుంచి ఒక కాకిని పంపించాడు.
ఓడలో ఉన్నంత వరకు కాకి బాగానే ఉంది. ఓడలో ఉన్నంత వరకు కాకి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తన జత కాకితో కూడా సంతోషంగా ఉంది. కానీ నోవాహు ఎప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళి నీరు ఇనిపిందో లేదో చూసి నాకు కౌరు పట్టుకురా అని కాకిని పంపించాడు. ఈ కాకి వాడ కిటికీ ద్వారం తెరవగానే చూసేసరికి ఒక జైన్లోంచి విడుదలైనంత ఫీలింగ్ దానికి వచ్చింది. కాకి చాలామందికి తెలుసు. కాకి గురించి చెప్తాను, 2 మాటలు వినండి. ఈ కాకి ఎప్పుడైతే వాడలోంచి బయటికి వెళ్ళిందో లోకాన్ని చూస్తుంది. అప్పటి వరకు ఎన్నేళ్ళు ఉందనుకుంటున్నారు లోపల? స్తోత్రం చెప్పాలి గట్టిగా. చానాళ్ళు లోపలే ఉండిపోయింది, బయట ప్రపంచం తెలియదు దానికి. దానికే కాదు, నోవాహు కానీ, నోవాహు కుటుంబానికి కానీ, అక్కడున్న పక్షులకు కానీ, అక్కడున్న జంతువులకు కానీ, అక్కడ నేలను ప్రాకు పురుగులకు కానీ, ఆకాశ పక్షులకు కానీ, దేనికి బయట ప్రపంచం తెలియకుండా నోవాహు ఆ ఓడలోనే భద్రపరిచి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఓడలో ఉన్నంత వరకు ఆ కాకి ఎంతో సేఫ్టీగా ఉంది. ఓడలో ఉన్నంత వరకు కూడా అవి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాయి. ఓడలో ఎందుకు భద్రపరిచాడు అంటే బయట సేఫ్టీ లేదు కాబట్టి, బయట నాశనం జరగబోతుంది, బయట ప్రమాదం జరగబోతుంది, జలప్రలయం వచ్చి భూమిని తుడుచుపెట్టుకుపోబోతుంది. అందుకని భద్రం చేయడానికి పేట బీటలను ఆశ్రయించినట్లుగా, బండ సందులలో ఎగిరినట్లుగా ఇప్పుడు ఈ ఓడలో ప్రవేశించడానికి వీటికి ఆజ్ఞ అయ్యింది. కాబట్టి ఇవన్నీ ఓడలో ప్రవేశించి సేఫ్టీగా ఉన్నాయి. తర్వాత భూమి మీద ఉన్నవన్నీ కూడా జలప్రలయంతో కొట్టుకుపోయినాయి, నాశనం అయిపోయినాయి, చనిపోయినాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ ఓడలో ఉన్న ఈ కాకి ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో, బయటికి వెళ్ళిన ఈ కాకి ఇంకా రావట్లేదు. నోవాహు చూస్తున్నాడు, వెళ్ళి గంట అయింది, వస్తుందేమో అని చూస్తున్నాడు, రావట్లా. ఇంకొక గంట అయింది, రావట్లా. 2 గంటలు పూర్తయినా రావట్లా. 3 గంటలు అయింది, రావట్లా. చూసి 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 విసిగిపోయి ఒక నల్ల పావురాన్ని మళ్ళీ పంపించాడు. ఏం పంపాడు? ఒక నల్ల పావురాన్ని పంపించాడు. జాగ్రత్తగా వినాలి. సంఘం ఎందుకు పావురముతో పోల్చబడిందో చెప్తున్నాను. పావురముతో ఎందుకు పోల్చబడింది సంఘం అంటే, ఇక్కడ ఈ మాట మీరు వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఈ కాకి రాలేదు కానీ పావురము వెళ్ళి మరలా తిరిగి వచ్చేసింది. చెప్పాలి, పావురము వెళ్ళి తిరిగి వచ్చేసింది. అప్పుడు నోవాహుకు అర్థమైంది ఇంకా నీళ్లు ఇంకా లేదు అని. బయటికి వెళ్ళిందంటే ఒక వర్తమానంతో రావాలి లోపలికి. బయటికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు బయటికి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక వర్తమానాన్ని తేవడానికి నువ్వు వెళ్ళాలి. అపోస్తులు సువార్త ప్రకటించిన తర్వాత, దేవునిలో ఉండి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారందరికీ సువార్త ప్రకటించిన తర్వాత, వారు విశ్వసించి రక్షణ పొందిన తర్వాత మరలా అనేక ప్రాంతాలు వెళ్ళడానికి వారు వర్తమానం తిరిగి యెరూషలేమునకు తీసుకుని వచ్చేవారు. అపోస్తులందరూ కూడా వారు ఎక్కడి నుంచి పంపబడ్డారు? యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. యెరూషలేము నుంచి వెళ్ళి సువార్త ప్రకటించి మరలా యెరూషలేముకు తిరిగి వచ్చి వర్తమానం తెచ్చేవారు. ఇదిగో మా సువార్త వల్ల అన్యజనులు సంతోషిస్తున్నారు, మా సువార్త వలన అన్యజనులు ఎంతగానో రక్షణ పొందుతున్నారు, మా సువార్త యేసుక్రీస్తు ప్రభువుని అన్యజనులు అంగీకరిస్తున్నారని యెరూషలేము వచ్చి హెడ్ ఆఫీస్కి వచ్చి మరలా వర్తమానం చెప్పి మరలా పంపబడిన ప్రాంతాలకి వెళ్ళేవారు. సంఘం అంటే ఎలా ఉండాలి అంటే, లోకములో ఉన్న స్థితిని చూసి మరలా సంఘము యేసుక్రీస్తు ప్రభువు లోపలికి వచ్చి ప్రార్థించేదిగా ఉండాలి. సంఘము లోకము కొరకు, లోకములో ఉన్నవారి కొరకు ప్రార్థించేదిగా ఉండాలి సంఘం. లోకమంతా దుష్టుని స్వాధీనంలో ఉంది, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. మరి నువ్వు లోకములో ఉంటే నీకు భద్రత ఎక్కడది? లోకంలో ఉంటే నీకు సేఫ్టీ ఎక్కడది? చెప్పాలి. లోకంలో ఉంటే నీకు భద్రత, సేఫ్టీ లేదు. మరి ఎవరిలో ఉండాలి అంటే బండ సందులలో నువ్వు నివసించాలి, బండ సందులలో నువ్వు నివసించాలి. అదే చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. ఈ కాకి వెళ్ళింది, తిరిగి రాలేదుగా. ఏమైపోయింది అంటే, కాకికి మాంసం అంటే చాలా ఇష్టం. నోవాహు మాంసం పెట్టలేదు. ఎందుకు మాంసం పెట్టలేదంటే, నోవాహు దగ్గర సంవత్సరానికి పైగా వాడలో ఉండాలి, అవునే కదా. మరి వాడలో అన్నాళ్ళు ఉండాలి అంటే మాంసాహారం పనిచేస్తుందా? నిల ఉండే ఆహారాన్ని సమకూర్చుకున్నాడు. దేవుడు ఆహారాన్ని కూడా పాడు చేయనివ్వలేదు.
నిల ఉండే ఆహారమైనా కొన్నాళ్ళ మట్టుకు పాడైపోతుంది, కొన్నాళ్ళ మట్టుకుంటే. కానీ అది కూడా పాడవకుండా ఓడలో ఉన్నాడు కాబట్టి దాన్ని భద్రపరిచాడు, బాగు చేశాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. అంటే నిల ఉండే ఆహారం కాకపోతే నిల ఉండదా అంటే ఖచ్చితంగా నిల ఉంటుంది యేసయ్య సన్నిధిలో. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చేవాడు దేవుడు. దేవుడు వారితో ఏం చెప్పమన్నాడంటే, మన్నాను మీరు మరుసటి దినానికి ఏరుకోకూడదు, ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి భత్యం ఆనాటికి చాలు, ఈ రోజుకి కావలసిందే ఏరుకోండి, రేపటికి ఏరుకుంటే అది మీకు పని చేయదు అని చెప్పాడు లేదా? కానీ వీళ్ళు ఏం చేశారు, రేపొద్దుట తెల్లవారుజామున మంచుతో పాటు కురిసేదనమాట మన్నా అంటే గింజలు ఆవగింజల్లా ఉంటాయి గింజలు. దాన్ని దంచుకుని పిండి చేసుకుని తినాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ గింజలను దంచుకుని పిండి చేసుకుని రొట్టెలు వేసుకుని తినాలి. అది ఎప్పుడు పడేది భూమి మీద? దేవుడు ఎప్పుడు కురిపించేవాడు అంటే మంచుతో పాటు తెల్లవారుజామును కురిపించేవాడు. వీరు వెళ్ళి ఏరుకుని తెచ్చుకోవాలి గిన్నెల్లోనికి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, పొద్దుటే ఎవడెళ్తాడు, మోషేకి ఏం పని ఉంది, తెల్లవారుజామును లెగ్గొట్టేసి మా అన్న ఏరుకోమంటున్నాడు. అబ్బాయి కుదరదు, మేమేదో ఇప్పుడే తెచ్చుకుందాం, మోషేకి చెప్తాం ఏంటి మనం పట్టుకెళ్ళామని అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకుని ఏం చేస్తున్నారు తెలుసా, దాచుకున్నారు. ఆ రోజుకి కావాల్సింది వండుకున్నారు, మిగతాది రేపటికి దాచుకున్నారు. మర్నాడు మరలా తెల్లవారింది, మంచు కురుస్తుంది, మన్నా పడుతుంది కింద. కన్మవారు అందరూ కూడా ఆ మన్నాను ఏరుకుంటకు వెళ్ళారు. వీళ్ళని కూడా లెగ్గొట్టారు. రే మీరు లేవరా, వీళ్ళకి ఒక ధైర్యం ఏమిటి, నిన్న ఏరుకుని తెచ్చేసుకున్నాం, వీళ్ళు పిచ్చోళ్ళు ఇప్పుడు తెల్లరగట్లు అవుతున్నారు, మమ్మల్ని లెగ్గొట్టుకొని మాకు బాగోలేదు, ఈరోజు మేమేం తినం, మాకు కడుపు బాగోలేదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, రాత్రి తిన్నది మాకు అరగలేదు. లేదు ఉత్తుదే, వీళ్ళకి వెనకాల ఏముందని ధైర్యం, వీళ్ళకి చాలా ఉంది, వీళ్ళకి సమకూర్చేసుకున్నారు నిన్నే. సరే వాళ్ళు వెళ్ళారు, ఏరుకుని తెచ్చుకున్నారు, ఇసురుకున్నారు, చక్కగా రొట్టెలు వేసుకుంటున్నారు. వీళ్ళు తాతీగా లెగిసి చక్కగా రెడీ అయ్యి ఆ మూటలు ఇప్పుతున్నారు. ఆ మూటల దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళకి ఏమొస్తుందో తెలుసా, కంపు కొట్టేస్తుంది, చెడువాసన కొట్టేస్తుంది, దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆ మూటలు విప్పేసరికి లోపల పురుగులు పట్టేసి ఉన్నాయట. ఏం పట్టేసి ఉన్నాయి? అవి దూరంగా విసిరేశారు. దూరంగా విసిరేసరికి వాళ్ళు పక్కన వండుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు పక్కన వండుకుంటున్నారు, వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి బాగా ఆకలేస్తుంది. దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం పిండి ఒప్పిస్తారా, మీకు రేపు తీర్చేస్తాం. అదేంటి ఇందాక ఆకలేయట్లేదు అన్నారు? లేదు ఇప్పుడు ఆకలేస్తుంది, మాకు కొంచెం పిండి అప్పు ఇవ్వండి. పిండి అప్పు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఆ రోజుకు సరిపడ్డదే కదా, మరి ఎలాగ అప్పు అంటే ఎదుటి వారికి ఇచ్చే రీతిలోనే ఉంచుతాడు. నీకు కావాలని వెనకాల ఉంచుకుంటే ఉండదు. ఎదుటి వారికి పెట్టాలన్న మంచి మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని రాజ్యం గురించి చెప్పాను మొన్న, ఇదే మాట, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా చేశారో అప్పుడు అప్పు చేయవలసి వచ్చింది. అందుకని చెప్పాడు దేవుడు, మీరు నా మాట విని నా మాట ప్రకారం చేస్తే అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారుగా ఉండరు. ఇప్పుడు మీరు అప్పు ఇచ్చేవారుగా ఉన్నారా, అప్పు చేసేవారుగా ఉన్నారా? అంటే ఎలా ఉన్నాం? నోవహు ఓడలో కూడా ఆహారం అలా చెడిపోకుండా దాచేవాడే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి మాసాన్ని ఉంచుకోవచ్చు కదా, మాసాన్ని ఉంచుకుంటే మరి చెడిపోదు కదా, దేవుడు చెడిపోకుండా ఉంచుతాడు కదా, మాసాన్ని ఉంచుకోవచ్చు కదా. అంటే కాదు, యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చాక నీకు ఒక పత్యం ఉంటుంది నాన్న, ఆ పత్యం నువ్వు చెయ్యాలి. ఈరోజు ఆ పత్యానికి భయపడే పారిపోతున్నారు చాలామంది. అయ్యి బాబోయ్ నేను ఉండలేనండి, నా వల్ల కాదండి అని అడ్డమైన గడ్డి తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ అంట, ఫాస్ట్గానే పోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మా వల్ల కాదండి, అటు వెళ్ళి అది తినేవాడిని, ఇటు వెళ్ళి ఇది తినేవాడిని, ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి పత్యం అంటే ఎలా కుదురుతుంది? అలా తింటే లేనిపోని వ్యాధులు వస్తున్నాయని, రోగాలు వస్తున్నాయని ఇంటి ఫుడ్ పెడుతున్నారు. నీకు అర్థం కావట్లేదు, అంతే తేడా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని చంపుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో అంటే ఆ ఓడలో నువ్వు నివసించాలంటే, ఆ యొక్క గాయాల్లో నువ్వు నివసించాలి అంటే, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలంటే నీవు చనిపోవాలి మొట్టమొదటిగా. నీ ఆశలు, నీ కోరికలు, నీ శరీరాశలు, నీ నేత్రాశలు, నీ జీవపుటంబాలు వీటిని చంపుకోగలిగితే, అవ్వ పడిపోవడానికి కారణం నేత్రాశే కదా. మాట్లాడరే, అవ్వ పడిపోవడానికి కారణం నేత్రాశే కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యోషావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి కారణం చిక్కుడికాయ కూర, ఫుడ్ గురించే కదా.
మాట్లాడరే. ఇవి చంపుకోగలిగితేనే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలదు. అంతే ఎందుకండి, మాంసాపేక్ష చంపుకోలేక ఇస్సాకు మాంసం బట్టిగా నిన్ను దీవిస్తానన్నాడు. ఆ మాంసాపేక్ష చంపుకోలేదు కాబట్టి అక్కడ పొరపాటు జరిగినట్లుగా మనం చూడొచ్చు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, కంటి చూపు మందం కాలేదు. మరి ఎందుకు ఇతడు ఆ ఇస్సాకు అప్పుడే కంటి చూపు మందంతో గుడ్డివాడుగా నెతుక్కుంటున్నాడు? ఇక్కడే ఉంది తేడా, గమనించుకోవలసిన పరిస్థితి. వృద్ధాప్యంలో చిగురు పడతామని దేవుడు చెప్తుంటే ఇస్సాకేమో తడుముకుంటూ ఉన్నాడు. తడుముకోవలసిన పరిస్థితి ఏంటి? ఇటు యాకోబో యాషావా అని తడుముకోవలసిన పరిస్థితి ఏంటండి? కారణం ఏమిటి అంటే, ఒక ఆశను చంపుకోలేని స్థితి, ఆ ఆశను మనలో నుంచి తీసుకోలేని స్థితి. ఎప్పటికీ నువ్వు లోకంలోనే జీవించాలి తప్ప ఆ గాయాల్లో నీకు ప్రవేశించే అర్హత నీకు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు పట్టుదలతో చంపుకుని నువ్వు వెళ్ళినప్పటికీ నిలబడలేవు, కాకిలాగా బయటకు వచ్చేస్తావు మరలా. లేదు, నేను ఖచ్చితంగా అలా జీవించాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నేను నడవాలి, దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతకాలని కొంతమంది పట్టుదలతో బ్రతుకుతారు. ఎన్నాళ్ళు బ్రతుకుతానన్నా? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, లేదా 1 సంవత్సరం, తర్వాత మరలా నువ్వు వెనక్కి వచ్చేవలసిందే. అదేంటి? పట్టుదలతో నేను అన్ని వదులుకుంటే వెనక్కి ఎందుకు వచ్చేస్తాను? నేను దేవునిలో సంతోషంగా జీవించాలనే కదా నేను పట్టుదలతో అన్ని నువ్వు వదులుకున్నావు కాబట్టి మరలా అవి నీ జీవితంలోకి వచ్చేస్తాయి. కానీ దేవుడు ఏమన్నా, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల నువ్వు జీవించదవు. నువ్వు చంపుకుంటున్నావు. నువ్వు చంపుకుంటే ఎన్నాళ్ళు ఉండవు, చంపుకోలేవు, మరలా తిరిగి బతికేస్తాయి. నువ్వు చంపుకుంటే, నువ్వు పట్టుదలతో వాటిని చంపుకొని వాటిని అన్నిటిని వదులుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు ఏరుతో తీయలేవు ఆ పాపాన్ని, రొబ్బలే కట్ చేస్తావు, మెయిన్ రొబ్బలు కట్ చేస్తావు అంతే. కానీ వేరుతో తీయగలగలేకపోతే మరలా అది సిగిరిస్తుంది కొన్నాళ్ళకి. ఎస్, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరలుగా చేస్తాను వచ్చేయండి అంటే అన్ని వదులుకొని వచ్చేసారు. పేతురు మాత్రం వాళ్ళ అటుకు మీద ఎట్టుకుని వచ్చాడు. వీళ్ళందరూ బాగానే వచ్చేసారు, కానీ పేతురు ఏం చేస్తున్నాడు? వాళ్ళ దాచుకుని వచ్చాడు. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ప్రభు ఉన్నప్పుడు బాగుండేది, ఆయన కూడా వెళ్ళినప్పుడు అద్భుతాలు జరిగినాయి, రొట్టెలు తినేవాళ్ళం. ఇప్పుడు ఏమిటి ఇంక మన పరిస్థితి? మళ్ళీ చేపలు అట్టుకోవాల్సింది. నేను వెళ్ళిపోతున్నాను, వచ్చేవాడు చేతులు ఎత్తండి అన్నాడు. ఎవరు? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను, ఎవడైనా వచ్చేవాడంటే చేతులు పైకెత్తండి అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నవారు, యోహాను అంటూనే ఉన్నాడు అప్పటికి, ఒరే కాదురా, వెళ్ళొద్దురా, ప్రభువు చెప్పాడు కదరా, వెళ్ళొద్దురా అంటే, కాదు నేను వెళ్తున్నాను. మనకు బ్రతుకు తెరువేది. ఎందుకు? వాళ్ళకి లేని ఆలోచన ఇతనికి వచ్చిందంటే, ఇతనికి వల ఉంది, వాళ్ళకి లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు వేరులతో సహా పెళ్ళగించుకోలేనప్పుడు, ఖచ్చితంగా నువ్వు రొబ్బలే కట్ చేస్తున్నప్పుడు మరలా చిగురిస్తుంది నీ పాపము. పాపపు వేరు ఎక్కడుందో దాన్ని పెళ్ళగించగలగాలి నువ్వు. పాపపు ఏరు ఎక్కడుందో దాన్ని పీకివేయగలగాలి నువ్వు. ఆ పాపపు వేరుని తీసివేస్తే ఖచ్చితముగా నీవు నీతిమంతుడిగా జీవితకాలము జీవించగలుగుతావు. ఎస్, అది ఎలా సాధ్యము అంటే, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, సీరియల్ చూడకూడదు, నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, నేను ఇంకా సినిమాలు చూడకూడదు అని ఎంతోమంది పట్టుదలతో ప్రార్థన చేసి కేబుల్ కలెక్షన్ తీయించేసిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. మళ్ళీ లాక్డౌన్ వచ్చిన వెంటనే తగిలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును కదా? దేవునికి మహిమ కలుగును గాక. లాక్డౌన్లో గ్యాప్ వచ్చింది నీకును దేవునికి మధ్య, ఆరాధనలకి నీకు గ్యాప్ వచ్చింది. సన్నిధికి వెళ్తున్నాను చెప్పు పర్వాలేదు, ఏదో కొంచెం బలం పొందుకుంటూ బాగానే ఉన్నావు. తర్వాత మరలా దేవుని సన్నిధి కొంచెం గ్యాప్ వచ్చేసరికి, వెళ్ళకపోయేసరికి మరలా ఆ ఏరు అలాగే ఉండిపోయింది కనుక మరలా సిగిరించడం ప్రారంభమైంది. ఖాళీగా ఉంటున్నాను కదా, ఎలాగా ఆరాధన లేవు కదా, టీవీలో అయినా వస్తాయి ప్రసంగాలు పేరుకి. ఎందుకమ్మా మళ్ళీ టీవీ పెట్టిందో? అది కాదండి, టీవీలో ఛానల్స్ వస్తాయి కదా, పాటలు వస్తాయి కదా, అక్షాలు వస్తాయి కదా, విందామని. నేను అంటాను, వాక్యం విందామని నువ్వు కలెక్షన్ పెట్టించుకున్న నువ్వు వాక్యం వరకే నువ్వు చూస్తున్నావా? లేదుగా. అంటే ఎక్కడ దాకా తీసుకెళ్తుంది ఇప్పుడు మళ్ళీ నిన్ను? ఎస్, గట్టిగా స్తోత్రం చెప్పాలి.
నువ్వు ఆ గాయాల్లో నివసించడం అంటే ఏంటో చెప్తాను, 2 ముక్కల్లో జాగ్రత్తగా వినండి. నువ్వు అనుకున్నావు మానేయాలి, అమ్మో పాస్టర్ గారు నా గురించి వాక్యం చెప్పారు, దేవుడు నా గురించి మాట్లాడి నేను మానేయాలి అని పట్టుదలతో నువ్వు మానేసావు. కాబట్టి అది ఎంతో కాలం ఉండదు, మరలా కొంతకాలానికే మరలా నీ జీవితంలోనికి వస్తుంది. ఎస్, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కానీ దేవుని సన్నిధిలో ఆత్మ ద్వారా నువ్వు ఆ పాపాన్ని చంపగలిగితే, దేవుని ఆత్మ ద్వారా ఆ పాపాన్ని చంపగలిగితే, దేవుని ఆత్మ ద్వారా నువ్వు ఆ పాపమని ఏరుని పూర్తిగా తీసివేయగలిగితే, పావురము వలె బయటికి వెళ్ళినా సరే నిష్కలంకురాలుగా తిరిగి రాగలదు. మలినము అంటకుండగా తిరిగి వస్తావు మరలా లోపలికి. కాకి బలవంతంగా వెళ్ళింది లోపలికి. భార్య కాకి ఒత్తిడి చేసి ఉంటుంది, రావాలి నువ్వు అని. చాలామంది భార్యల్ని చేయి పట్టుకుని తీసుకొస్తారు, చాలాసేపు కూర్చుంటారు, 2-3 పాటలు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈవిడ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది, పాపం ఎప్పుడు మిస్ అయిపోయాడో తెలియదు ఈవిడికి. ఈవిడ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, వెళ్ళిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలాసార్లు ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నవ్వుకుంటున్నారు చూడండి మగవాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. పట్టుకోవాలా, దేవుడు పట్టుకోవాలా. బలవంతంగా తీసుకొచ్చి ఉంటుంది ఈ కాకి, ఆడకాకి మొగ కాకిని. వెళ్ళిపోయింది మొగ కాకి అని మీకు ఎలా తెలుసండి? చెప్తాను, అది చెప్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వెళ్ళిపోయింది, పతనం అయిపోయింది మొగ కాకని మీకు ఎలా తెలుసండి? మీరేమన్నా చూసారా? నోవాహు మీకు ఏమన్నా చెప్పాడా? నోవాహు చెప్పలేదు, నేను చూడలేదు, కానీ బైబిల్ చెప్తుంది. ఎలా చెప్తుందో చూపిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. బలవంతంగా మనము మన యొక్క పాపాన్ని తీసివేసుకోవాలనుకున్నప్పుడు, బలవంతంగా మన ఆశలను కోరికలను చంపుకోవాలనుకున్నప్పుడు అది పరిపూర్ణంగా నువ్వు చంపుకోలేవు. ఇది వాస్తవం. బలవంతంగా దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా ఎక్కువసేపు నిలబడలేవు. ఇది వాస్తవం. దేవుని ఆత్మ నిన్ను తాకి, దేవుని ఆత్మ నిన్ను నడిపించుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావు. కాకిని బయటికి వెళ్ళే అవకాశం వచ్చేసరికి చూడండి, ఆ అవకాశం వచ్చింది, వెంటనే అక్కడ పడిపోయింది. ఇంక మరల లోకం నుంచి లోపలికి రాలేదు, లోకంలో నుంచి లోపలికి రాలేదు. ఏం చేస్తుంది ఈ కాకి అంటే, నోవాహు పెట్టిన గింజలు తిని ఇసుకుపోయిన ఈ కాకికి జలప్రలయంలో కొట్టుకుపోతున్న శవాలు కనిపించినాయి. మాంసం అన్నమాట. మాంసాపేక్ష సావలేదు దీనికి, మాంసాపేక్ష సావలేదు. అది సావుకే కదండి. అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు పళ్ళ కింద మాంసం ఇంకా ఉండగానే, పళ్ళు ఇలా కుట్టుకుంటూ ఉండగానే అరణ్యంలో రాలిపోయారు, చచ్చిపోయారు. వాళ్ళు బ్రతుకు చూసారా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఐగుప్తులో మేము ఉల్లిగడ్డలు తినేవాళ్ళం, ఆలుగడ్డలు తినేవాళ్ళం, ఐగుప్తులో మాకు కీరకాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి, బీరకాయలు ఉండేవి, లెంపకాయలు ఉండేవి. అక్కడ ఇలాగ ఇంకోటి ఉండేది కాదు. ఇలా బీరకాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి. అక్కడ పరువు లెంపకాయలు వేసేవాడు. వీళ్ళు చెప్పుకోవడం చూడండి, సవిసార్వము లేని భోజనం మాకు పెట్టుచున్నారు, నోటంట నీళ్ళు వచ్చేస్తాయి, మాకు మాంసం ఇస్తేనే అడుగు ముందుకేస్తాం. ఒరే, మన్నానిచ్చాడా? బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడా? నీకు ఇప్పుడు ఆహారం పెట్టలేడు, మాంసం పెట్టలేడా? నువ్వు ఆ పట్టుదలతో ఏముంటావు ఏంటి? నాకు ఆహారం కావాలి, అది కూడా మాంసం ఇస్తేనే అన్నాడు. మాంసాన్ని ఇవ్వలేక కాదు, దేవుడు ఇచ్చాడు. ఇచ్చి తిన్నా వెంటనే చచ్చారు. మాంసాపేక్ష. ఇది లోపల ఉంది కానీ చిచ్చి ఈ ఆహారం కాదు, బయట ఉంటే భలే మాంసం తిందును అనుకుంది. అవకాశం వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ శవాల మీద పడి పొడుచుకుని కడుపారా కరువు తీరా తినేస్తుంది. ఇలా ఒక పెద్ద కెరటం కొట్టుకుంటూ వస్తుంది. ఇది అనుకుంటుంది దొరికింది కొవ్వు పట్టిన మాంసం. తర్వాత ఎగిరిదాములే అని చెప్పేసి పొడుచుకుని తింటుంది. ఆ కెరటం దగ్గరికి వచ్చేసింది, ఎగిరిపోదాం అనేటప్పటికి శరీరము కుళ్ళిపోయింది కదా, అప్పటికే మెత్తపడిపోయి ఉబ్బిపోయింది కదా. ఈ గోర్లు ఇలాగ అనగానే శవంలో దిగిపోయి పాపం ఆ వచ్చేసరికి ఇది ఎగరలేకపోయింది, ఒక్కసారిగా మృతురాలుగా మారిపోయింది, చచ్చిపోయింది. ఆ శవాలతో పాటు ఇది శవముగా మారింది. నీకు ఏదైతే నువ్వు బలవంతంగా ఆపుకుంటున్నావో అది ఆపుకోలేవు నాన్న. దేవుని ఆత్మచేత చంపబడాలి, దేవుని ఆత్మచేత చంపబడాలి. నీ ప్రతి పాపము, నీ ప్రతి అపరాధము, నీ ప్రతి దోషము, నీ ప్రతి యొక్క ఆశ, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత చంపాలి, శరీరక్రియలు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమే ఇక్కడ మన కొరకు ఆదరణకర్తగా నిలబడి ఉన్నాడు, మన నిమిత్తమై భూమి మీద. నువ్వు కోరుకో, మనసారా కోరుకో, ప్రభువా ఇలా చేద్దామనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఇదిగో ఇది పాపమని తెలిసినప్పటికీ ఈ పాపాన్ని చేయకూడదు అనుకుంటాను, కానీ నాలో మంచిదేది నివసించట్లేదు.
కాదు, పాపమే, నేను చెయ్యకూడని కీడే నేను చేస్తున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే అపోస్తలుడైన పౌలు వలె ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా నిలబెట్టేస్తాడు. ఇంకెన్నటికీ ఆ పాపం జోలికి వెళ్ళవు. అసహ్యమేస్తుంది, ఛీ అనిపిస్తుంది. ఇదా నేను ఇంతవరకు చేసిన పాపము, ఈ భయంకరమైన పాపాన్ని నేను ఇంతవరకు చేశాను, ఇందులోనే పొరలాడాను, ఇందులోనే తిరిగాను, ఇదా నేను పూసుకున్నాను ఇంతవరకు అని నువ్వు దాన్ని చూసేటప్పటికి అసహించుకుంటున్నావు. అసహించుకుని ఒళ్ళు జలదరిస్తుంది. ఇంకా చూసేటప్పటికి చిచ్చి అనిపిస్తుంది. అంత స్థితికి రావాలంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు చంపాలి నీ పాపాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మలినం అంటుకోకుండా రావాలి, మాలిన్యం అంటుకోకుండా రావాలి. పావురం వెళ్ళింది, ఎలా వచ్చింది? నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువు వారు బండ అయితే సందులు అనగా గాయాలు. ఆయన మన కోసం నలగొట్టబడడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు జగత్పునాది వేయబడక మునిపే ఈ పనికి నిర్ణయించబడ్డారు. ఏ పనికి? మానవులందరి నిమిత్తమై చనిపోవడానికి, మానవులందరి నిమిత్తమై ఆయన గాయపరచబడి ఆయన ఒంటిలో ఉన్న రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఒలికించడానికి, ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేవడానికి జగత్పునాది వేయబడక మునిపే తండ్రి ఈ పనికి ఆయన నియమించేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఏమని రాయబడి ఉందంటే, ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించ ఎన్నితీయక అంటాడు. అంటే ఎన్నితీయక పంపించాడట. లోకానికి పంపించడానికి ఆయన ఎన్నితీయలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. వెనుతీయక అని ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. వెనుతీయక అన్న మాటలో చాలా అర్థం ఉంది. ఒక మాట చెప్తాను మీకు. ఏమిటి వెనుతీయక అన్న మాటలో అర్థం అంటే, అప్పటి వరకు పంపాలని నిశ్చయించుకున్నాడు, కానీ కాలము సమీపమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని పంపేటప్పుడు తండ్రి చాలా వేదనకు గురయ్యాడు, చాలా దుఃఖానికి గురయ్యాడు. నేను చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను. నేను కనుక బయట దేశం వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నా తల్లి, నా భార్య, నేను బయట దేశం వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సరే అయితే వెళ్ళండి అని చెప్పేసి, వెళ్ళి బాబు అని చెప్పేసి మా అమ్మ వెళ్ళండి అని చెప్పేసి నా భార్య చెప్పింది. నేను పాస్పోర్ట్ చేయించుకున్నాను, వీసాకి అప్లై చేసుకున్నాను. దీనికి అంతటికి టైము ఒక 5-6 నెలలు, లేదంటే దగ్గర దగ్గర ఒక 8 నెలల దాకా పడుతుంది, లేకపోతే సంవత్సరం అనుకోండి. అవునా కదా? ఈ సంవత్సరం వీళ్ళకి ధైర్యంగానే ఉంటుంది. పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా వచ్చేసింది, ఇంకొక 15 రోజుల్లో ప్రయాణం. వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంకా వెళ్ళిపోతావు బాబు అని మా అమ్మ. వెళ్ళిపోతారండి, పెళ్ళి ఎన్నాళ్ళైంది, ఎప్పుడైనా ఇడిచిన్నామా, వెళ్ళిపోతారా అని ఈవిడి. అంటే అప్పటి వరకు కూడా వెళ్ళండి అని ప్రోత్సహించిన వారు అప్పుడు ఏం చేస్తారు? ఇంకా బెంగ పెట్టేసుకుంటారు, దిగాలుగా ఉంటారు, మిస్ అయిపోతున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా కదా? అలా ఆ ఫీలింగ్తో ఇంకా ఏడుస్తూనే పంపిస్తారు. ఆ బండి ఎక్కి కనుచూపు మేరలో కనిపించేంత వరకు ఏడుస్తూనే ఉంటారు, నోట్లో చెంగులు కుక్కుని. ఏడుపుల బండి అంటారు దాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు? ఎనుతీయక అన్న మాటలో తండ్రి కుమారుని లోకానికి పంపడానికి అంత వేదన అనుభవించాడండి, అంత దుఃఖాన్ని అనుభవించాడు నా తండ్రి తన కుమారుని లోకానికి పంపించినప్పుడు. అదొక ఘటన. అయితే ఇంకొక ఘటన ఏంటో చెప్తాను చూడండి. పేట బీటులు అన్నాడు అక్కడ. బీటులు అంటే పేట అంటే కొండ బీటలు తీసింది. ఎప్పుడు బీటలు తీసింది అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు అప్పగించబడుతున్న టైంలో తండ్రి ఎంత నరకానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, ఎంత నరకయాతన పడ్డాడు. ఆయన కూడా బాధ వేదన అనుభవించాడు. కాబట్టి ఆ కొండ లాంటి తండ్రి అయిన దేవుడు బీటులు తీసాయి అని అక్కడ అర్థమవుతుంది. బండ సందులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గాయాలు. ఇక్కడ బేటు అంటే కొండ బీటలు తీసింది. బీటలు తీయడం అంటే అక్కడ కుమారుడు పడుతున్న ఆ వేదనకి, కుమారుడు అనుభవిస్తున్న కష్టానికి ఇక్కడ తండ్రి హృదయం పగిలిపోతుంది. చూసారా? అదే కొండ బీటలు తీయడం అంటే. కొండ తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పావురము ఆయన తండ్రి హృదయము బద్దలైపోయేంత రీతిలో కుమారుణ్ణి ఇక్కడికి తీసుకుని వచ్చి ఆయన అంత గాయపరచబడి ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన రీతికి ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసమే. మరి ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నాం? ఆయన అంత కష్టపడి కుమారుణ్ణి పంపించింది, నరకయాతన అనుభవిస్తూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఎన్నితీయక ఈ లోకానికి తన కుమారుని పంపించింది నువ్వు ఆయనలో నివసిస్తావని. కానీ నువ్వు లోకంలో నివసిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు.
లోకములో ఉన్న వాటిని పొందుకోవాలనే ఆసక్తితో దేవుడి దగ్గరికి వస్తున్నావు, కానీ ఆయన గాయాల్లో నేను భద్రం చేయబడాలని, ఆయన సందులలో అంటే ఆ బండ సందులలో నేను ఎగురుతూ ఉండాలని, ఆ బండ సందులలో నేను నివసిస్తూ ఉండాలని, ఆ పేటులలో నేను ఆశ్రయముగా చేసుకుని అందులో నివసించాలన్న ఆలోచన ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎక్కడ నువ్వు కనబడట్లేదు. కనుమరుగైపోయిన ప్రసంగం ఇది, కనుమరుగైపోయిన అద్భుతమైన ప్రసంగం ఇది. క్రైస్తవ సమాజానికి కనుమరుగైపోయింది ఈ రోజున. ఆలోచన చేయి, ఎక్కడ నివసించాలి నువ్వు? నిజముగా నువ్వు దేవుని ఆత్మచేత పునీతుడు అయిన వాడు అయితే, దేవుని ఆత్మచేత పునీతురాలుగా మారిన వ్యక్తి అయితే, నువ్వు లోకంలో నివసించినప్పటికీ నువ్వు పునీతురాలుగానే ఉంటావు, కానీ మాలిన్యము నిన్ను అంటుకోదని దేవుడు మాట్లాడుతున్నాడు. బురదలో పుట్టిన కమలము ఎంత పరిశుద్ధముగా ఉంటుందో నువ్వు కూడా అంతే. లోకంలో ఉన్నప్పటికీ ఆ కమలము వలె లోకము బురద, లోకము మురికి నిన్ను అంటుకోకుండా నువ్వు పరిశుద్ధముగా జీవిస్తావు. యేసు గాయాల్లో నివసిస్తున్నావు కాబట్టి. ఏమంటున్నాడు తెలుసా? బండ సందులలో ఎగురు నా పావురమా. పావురముతో ఎందుకు పోల్చాడు? పావురము తిరిగి వచ్చిందండి, మాలిన్యం అంటుకోకుండా తిరిగి వచ్చిందండి, లోకంలో ఉన్నది ఏది ఆశించకుండా తిరిగి వచ్చిందండి. నోవాహుకు ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకొచ్చింది, ఒక చక్కటి వర్తమానాన్ని తీసుకుని వచ్చింది నోవాహుకి. సంఘం అలా ఉండాలి, దేవుని దగ్గరికి ఒక వర్తమానాన్ని తీసుకుని రావాలి. ఆ విధముగా నువ్వు గుర్తించాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సముద్రము నీరు ఉప్పుగా ఉంటుందా, తీయగా ఉంటుందా? మాట్లాడరే. సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగానే ఉంటుంది, తీయగా ఉండదుగా. సముద్రం నీరు వాడుకుంటావు నువ్వు, దేనికి వాడుకో? నలుపు ఎక్కిపోతావు అని భయం. కానీ సముద్రంలో చేపలు మాత్రం విటమిన్స్ మంచి బాగుంటాయి, చక్కగా మసాలా వేసుకుని తింటాం. కారణం సముద్రంలో ఉండే చేపలకి సముద్రపు ఉప్పు ఎలా అంటుకోకుండా జీవిస్తుందో, లోకములో ఉన్న నీవు కూడా క్రైస్తవ సమాజముగా దేవుని ఆత్మ ద్వారా పాపం అంటకుండా నువ్వు జీవించాలన్నది దేవుడు మాట్లాడుతున్నాడు. మురికిలో ఉన్న ఆ బురదలో ఉన్న కమలం ఎంత పవిత్రమైనదో, లోకములో ఉన్న నీవు కూడా అంత పవిత్రంగా ఉండాలంటే రా ఆ బీటల్లోనికి, ఆ బండ సందుల్లోనికి నువ్వు రాగలిగితే నువ్వు అంతే పవిత్రముగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మనకి సేఫ్టీ అంటే పాపము అంటుకోకుండా ఉండే బ్రతికే సేఫ్టీ కలిగిన స్థలము యేసు గాయాల్లోనే, యేసులోనే మనం నివసించాలి. మరుగై ఉండాలి మనం, ఆయన ప్రత్యక్షతలోనికి రావాలి. యేసే నాకు నివాస స్థలం. అందుకని దావీదు అంటాడు, నా దాగుచోటు ఆయనే, నా దాగుచోటు నీవే అని చెప్తున్నాడు దావీదు. మనం ఆయనలో దాక్కుని ఉండాలి, ఆయనలో నివసించాలి, దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనం నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు రెండే. ఏమిటో తెలుసా? నీవు లోకములో ఉంటే నీకు ప్రమాదము, లోకములో ఉంటే నీకు ప్రమాదము. ఎక్కడికి రావాలి ఇప్పుడు మనము? ఎక్కడికి రావాలి? ఇప్పుడు చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి బండ, ఆయన గాయాల్లోనికి మనం రావాలి. సందులు అంటే ఆయన గాయాలు, పావురము అంటే ఆయన సంఘం. చెప్పండి, నేను ఆయన సంఘము ఉన్నానన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బండ సందులు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువులో నివసించటం. నివసించటం అంటే ఏమిటి? ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ఉన్నదేది కూడా ఆశించకుండా దేవుని విషయంలో మనము యథార్థంగా బ్రతకగలగాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చెయ్యాలి. అంటే నువ్వు ఆత్మను పొందుకోగలిగినప్పుడే ఇలాంటి స్థితి నీకు రాగలుగుతుంది. ఆత్మ లేదు ఈ రోజున చాలామంది జీవితాల్లో. చాలామంది ఏంటి, 99% ఆత్మ లేని వారిగానే ఉన్నారు. వెళ్ళడం రావడం కానీ ఆత్మ నడుపుదల ఏది ఈ రోజున? ఆత్మ నడుపుదల ఏది? ఆత్మ సంబంధమైన నడుపుదల ఉంటే కాకిలాగే నువ్వు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి రాదు. దేవుని యొక్క పావురము వలె, నిష్కలంకురాలైన పావురము వలె మరలా లోపలికి వస్తావు. నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వస్తావు. నువ్వు ఈరోజు బయటికి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు, లోపలికి వచ్చే అర్హత లేదు వాళ్ళకి, రాలేకపోతున్నారు. ఎందుకంటే లోకపు ఋషి అలా ఉంది వాళ్ళకి.
వాళ్ళు ఆత్మీయంగా పతనమైపోయారు, ఆత్మీయంగా మరణమైపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళు కాకి చనిపోయినట్లుగా చనిపోయారు వాళ్ళు. ఈరోజు నీవు నేను కూడా ఆ స్థితిలోంచి తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గాయాల్లో నివసించాలి. చెప్పండి, ఎక్కడ నివసించాలి? ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? ఎక్కడ నివసించాలి? ఇప్పుడు మనం ఎక్కడ నివసించాలి నాన్న? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గాయాల్లో నివసించాలి. ఆ గాయాల్లో నువ్వు లేవనుకో, నువ్వు ఆయనలోంచి వచ్చిన వ్యక్తివి కాదు, గాయాల్లోంచి వచ్చిన వ్యక్తివి కాదు. చాలామంది అంటారు తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినవాడని. అంటే తల్లిని నువ్వు పట్టించుకోవట్లేదంటే, తల్లిని చూడట్లేదంటే దానికి అర్థం ఏంటి? నువ్వు కృతజ్ఞత లేనివాడే అని అర్థం. ఇప్పుడు మరి దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యేసయ్య గాయాల్లోంచి వచ్చావు. మరి యేసయ్య గాయాల్లో ఉండాలా వద్దా? నువ్వు ఉండాలా వద్దా? మరి ఆయనలోనికి నువ్వు వెళ్ళాలా వద్దా? ఆయన ఆశ్రయంగా చేసుకోవద్దా? ఒక తల్లిగా తండ్రిగా ఆయన మనకు ఉంటానన్నప్పుడు ఆయన ఒడిలో నువ్వు పవలించాలా వద్దా? ఆయనలో నువ్వు సంతోషంగా ఉండాలా వద్దా? ఈరోజు నీ విషయం ఒకసారి ఆలోచన చేస్తే, నీ ముఖం ఆయనకు మరుగ్గా ఉందేమో ఒకసారి ఆలోచించు. నీ ముఖం ఆయనకు మరుగ్గా ఉందేమో, నీ స్వరం ఆయనకి వినబడట్లేదేమో. నేను ఇది పూర్తి చేయట్లేదు, సాయంత్రానికి మిగిలిస్తున్నా. రెండో పార్ట్ చెప్తాను సాయంత్రం. చాలా అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు. నేను ముగిస్తున్నాను, ఇప్పుడు మట్టికి ముగిస్తున్నాను, కానీ భాగాన్ని ఉంచుతున్నాను. మన ముఖం ఆయనకు కనబడడం ఏంటో, మన స్వరం ఆయనకు వినబడడం ఏంటో సాయంత్రం నేను క్లియర్గా చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మన ముఖం కనబడుతుందో లేదో, మన స్వరం ఆయనకు వినపడుతుందో లేదో మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నువ్వు బయట ఉన్న దానివి కాదు, నీ ముఖం నాకు కనబడాలి. ఇప్పుడు నువ్వు బయట ఉన్న దానివి కాదు, నీ స్వరం నాకు వినబడాలి. ఇప్పుడు ఏమిటి మన స్వరం వినబడడం ఏమిటి? పావురం యొక్క స్వరం వినబడడం ఏంటి? పావురం యొక్క ముఖం కనబడడం ఏమిటి? ఇదే ఈరోజు సాయంత్రం మనం తెలుసుకుందాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం నీకు తెలియజేస్తున్న విషయాలు ఒకటే, జాగ్రత్తగా విను. ఒకటి, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోకమును పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే నీ పాపము ఒప్పుకునే పరిస్థితికి వచ్చేస్తావు. నువ్వు దాచుకోవు, కప్పుకోవు, ఎవరికో భయపడి పాపాన్ని కప్పుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒప్పుకో అని ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ఒప్పుకుంటావు, ఇంకా పాపాలన్నీ కూడా, నీ అతిక్రమాలన్నీ ఒప్పుకుంటావు. అప్పుడు ప్రతి పాపము కూడా యేసుక్రీస్తు వారి నామములో ఆయన రక్తం చేత కడగబడుతుంది. వాక్యంలో రాయబడినట్లుగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గల వారం అవుతాం. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము మన పాపముల నుండి మనకి విడుదల కలగజేస్తుంది. అలాంటి స్థితే. ఒకప్పుడు నేను ఎలాంటి వాడిని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు అందరికీ తెలుసు. పాపపు జీవితం, నా జీవితాన్ని దేవునికి కాకుండా మరుగు చేసుకుని బ్రతికాను, దేవునికి కనబడకుండా బ్రతికాను. ఈరోజు నా స్వరం దేవునికి కనబడుతుంది, నా ముఖం దేవునికి కనబడుతుంది. నేను ఆయనలో జీవిస్తున్నానని బల్లగుద్ది మరీ చెప్పగలుగుతాను. ఆయన గాయాల్లో జీవిస్తున్నానని బల్లగుద్ది చెప్పగలుగుతాను. అంటే లోకములో ఆయన గాయాల్లో జీవిస్తే ఎలా ఉంటుందో సంఘం, నేను మీకు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 91 దావీదు కీర్తన. ఆయన గాయాల్లో నువ్వు నివసిస్తే, లోకంలో కాకుండా ఆయన గాయాల్లో నువ్వు నివసిస్తే ఎలా ఉంటుందో నీకు ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. 91 దావీదు కీర్తన 1 కానించి త్వరగా చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి. దేవుని ఇప్పుడు ఎలా పోల్చబడింది? దేవుని గురించి కొండ, కోట. మరి ఇప్పుడు ఇందాక పేటు అన్నది కొండ అంటే ఎవరు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మహోన్నతుని చాటున నివసించుతున్నా. ఎవరి చాటున నివసిస్తున్నాడట? ఇప్పుడు ఆలోచన చేద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు అనగా తండ్రి అయిన దేవుడు, సర్వశక్తుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. మహోన్నతుడు తండ్రి అయిన దేవుడు, సర్వశక్తుడు అనగా యేసుక్రీస్తు. వీళ్ళిద్దరి నీడలోనే ఉండాలి మనం. అందుకనే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకటి, బండ సందులలో ఎగురు నా పావురమా,
పేటు బీటలను ఆశ్రయించు నా పావురం. అంటే రెండిటిని ఆశ్రయించాలి. ఒకటి మహోన్నతుడు, రెండు సర్వశక్తుడు. ఈ సంఘానికి కావలసిన స్థితి. తర్వాత చదువునాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏం చేస్తాడట? వేటగాని ఊరిలో నుండి. వేటగాడు ఎవరు? ఎవరిని మిరుగుదునా అని, ఎవరిని మిరుగుదునా అని పక్కకు వచ్చి కూర్చుని ఓడే ఎవడండి వాడు? ఎవరు కూర్చున్నారు నీ పక్కనే? కంటికి కనిపించేవారు కాదు, కంటికి కనపడకుండా కూర్చున్నాడు చూడు ఒకడు. నీ కంటికాడు కనపడ్డు, ఆత్మనేత్రాలు ఉంటే కనపడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వస్తున్నాడట మన దగ్గరికి. మన విరోధి అయినా అపవాది. మిరంగడమే, నవలడు. నవిలితే ఏమవుతుంది? లేట్ అవుతుంది. మింగితే ఒక్కొక్కరిని చక్కగా మింగుకుంటే వెళ్ళిపోవడం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వేటగాని ఉరిలో నుండి తప్పించబడే స్థితి ఆ గాయాల్లో ఉంటేనే వస్తుంది నీకు, లేకపోతే రాదు. జాగ్రత్తగా వినండి. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే నేను గతంలో ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో మరలా చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆయనలో అంటుకట్టబడి ఆయనలో ఆ గాయాల్లో దాచబడిన వారిగా లేరు. ఎలా ఉన్నారో చెప్తాను, ఒక మాట వినండి. తల్లి పక్షి పిల్ల పక్షులకి ఒక పాట నేర్పుతుంది. ఏమని నేర్పుతుందో తెలుసా? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు. ఏంటి పాట? పాడండి ఒకసారి. వేటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వలేస్తాడు, పట్టుకుపోతాడు. జాగ్రత్తమ్మా. ఈ పాట ఎందుకు పాడింది, ఎందుకు నేర్పింది? పిల్లపక్షులకు అర్థం కాలే. తల్లి ఆహారానికి వెళ్తుంది, ఆహారానికి వెళ్తూ ఈ పక్షులకి పాట నేర్పేసి వెళ్ళిపోయింది. ఈ పక్షులు పాటలు పాడుకుంటాయి, తల్లి నేర్పిన పాట పాడుకుంటుంది. ఈ పక్షులు, ఈ పిల్ల పక్షులు వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, పట్టుకుపోతాడు అని పాడుకుంటున్నాయి. ఈలోగా వేటగాడు వచ్చాడు. ఆడు వేటగాడు వస్తేనే ఈ చూసినాయి. వేటగాడు వచ్చిన వెంటనే ఏం చేశాడు? గింజలు వేసాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇవి ఆ వేటగాడు వచ్చి ఆ గింజలు వేసి ఆ వల వేసినప్పటికీ అవి వెళ్ళి గింజలు తిందామని వెళ్ళేటప్పుడు వలేసినాయి. ఆ వల్ల కూడా ఏమంటున్నాయి తెలుసా? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు. ఆ బుట్టలో ఉన్న కూడా అయ్యే పాటలు. వేటగాడు వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం ప్రయోజనం ఇంక పాడుకుని? ఈరోజు క్రైస్తవులు మాటల్లో అబద్ధం ఆడరు, కానీ పాటల్లో అబద్ధాలు ఆడతారు. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. వాస్తవమా కాదా చెప్పండి? అబద్ధాలు ఆడతారు క్రైస్తవులు? 100% ఆడరు. నేనే ఒప్పుకోను క్రైస్తవులు అబద్ధం ఆడతారంటే. ఖచ్చితంగా అబద్ధాలు పాడతారండి. వెండి బంగారాల కన్న మిన్న, ఇవి నిలువెల్ల బంగారమే, ఈవిడి ఒళ్ళంతా బంగారమే. బంగారం వేసుకోకుండా బయటికి రాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ ఏమని పాడుతుంది ఇప్పుడు? మరి యేసు ప్రేమను ధరించుకున్నావు నువ్వు, మరి బంగారాన్ని ధరించుకున్నావు. దేవుని సన్నిధిలో అబద్ధాలు పాడతారు తప్ప అబద్ధాలు మాట్లాడరండి క్రైస్తవులు. నేను ఒప్పుకోను అబద్ధాలు మాట్లాడతారంటే. క్రైస్తవులు అందరూ ఎంత పరిశుద్ధులు, సంఘ బిడ్డలందరూ కూడా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పాట నేర్చుకునేంతవరకే బిడ్డలు ఆ పాటలో ఉన్న భావాన్ని గమనించలేదు, ఆ పాటలో ఉన్న సత్యాన్ని గమనించలేదు. ఏమైపోయి ఆ బుట్టలో ఉండి కూడా ఎటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వలేస్తాడు, నువ్వు కూర అవుతావు. ఇంకేముంది? అయిపోయింది ఇక్కడ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒక్కటే వినండి. మనం గమనించుకోవాల్సింది ఒకటి, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత విన్న దాన్ని నువ్వు అనుసరించడానికి నీకు హృదయంలో పెట్టుకుని దాని ఆలోచనను బట్టి నువ్వు ముందుకు వెళ్ళడానికి, బ్రతకడానికి ఆలోచించుకోవాలి, బ్రతకడానికి ఉపయోగించుకోవాలి. మాటలో సరదాగా పాడుకోవడానికో, సరదాగా వినడానికో, సరదాగా కాలక్షేపానికో కాదు ఇవి. నీ జీవితానికి నువ్వు బ్రతకడానికి ఉపయోగపడేవి ఇవి. వేటగా నుండి ఉరిలో నుండి తప్పించగలిగేది ఆయన గాయం. ఆయన ఆశ్రయిస్తే వేటగాని ఉరిలో నుండి నిన్ను తప్పిస్తాడు. ఇంకా గబగబా కిందకి చదవాలన్నా.
నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి, నాశనకరమైన తెగులు అంటే ఆ తెగులు వచ్చిందంటే నాశనమే. వచ్చిందా లేదా? కొంతమంది నాశనం అయిపోయారండి ఆ తెగులు వచ్చి. నిన్న బాగానే కనిపించాడు, అరే నిన్న మందుల కొట్లో మందులు ఇచ్చాడు కదా, లేడండి ఇవాళ చచ్చిపోయాడండి. కరోనా అంట, చనిపోయాడు. నిన్న బాగానే ఉన్నాడు, ఇవాళ చనిపోయాడు. కారణం ఏంటి? ఎంతో బలిష్ఠులు, ఎంతో గొప్పవారు. ఆ తెగులు ఏంటి తెలుసా? నాశనకరమైన తెగులు అది. ఆ తెగులు వచ్చిందంటే నాశనమే, ఇంకేం ఉండదు. అంటే నాశనం అయిపోవడమే, చనిపోవడమే ఆ తెగులు వచ్చిందంటే. అది బైబిల్లో కూడా రాయబడి ఉంది. మనుషుల నుండి మనుషులకు వ్యాపించే తెగులు వస్తుందని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. అది వచ్చింది 2020 సంవత్సరంలో వచ్చింది. మనుషుని ముట్టుకోవడానికి కూడా భయపడే రోజులు వస్తాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనుషుని నుండి మనుషునికి వ్యాపిస్తుందంట. అందుకని మనుషుని నుండే, ఇంకే రీతిలోని రాలేదు. అది ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. మనుషుల నుండి మనుషులకి వ్యాపించే వ్యాధిని నేను యూట్యూబ్లో సబ్జెక్ట్ పెట్టాను, చూడండి. ఇర్మియా గ్రంథంలో అది యూట్యూబ్లో ఉంటుంది సబ్జెక్ట్. అది దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులు వచ్చింది. అలాగని క్రైస్తవులకు రాలేదంటే చాలామందికి వచ్చినాయి, కానీ నాశనం కాలేదు. అది తేడా. అవునా కదా? నాశనం అయిపోయే తెగులది, కానీ మనకొచ్చినా నాశనం కాకుండా దేవుడు కాపాడాడు. అది అవునా కదా? నాశనము చేసే తెగులు ఎలాగంటే క్రైస్తవులకు రాలేదా అని అడగొచ్చు. క్రైస్తవులకు వచ్చింది, కానీ దేవుని సన్నిధిలో ఆయన పేట బీటులను ఆశ్రయించిన వారికి, ఆయన గాయాల్లో ఉన్నవారికి, మహోన్నతుని చాటు నివసించిన వారికి వచ్చింది, కానీ నాశనము చెయ్యలేకపోయింది అని నేను చెప్తాను. వచ్చింది, రాలేకపోలా, కానీ నాశనం చేయలేకపోయింది. దానివల్ల కాలేదు. ఎందుకో తెలుసా? నాశనకరమైన తెగులు నాశనం చేయడానికి రాదు. ఇంకా ఆయన గాయాల్లో ఉంటే, ఆయనలో భద్రపరచబడి ఉంటే, దేవుని మాట జాగ్రత్తగా భద్రం చేసుకో. ఇంకా మనం అక్కడ చూసుకున్నట్లయితే, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ యొక్క ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు రాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎంతోమంది యాక్సిడెంట్ల ద్వారా అప్పటికప్పుడే చనిపోతున్నారు, కానీ ఈరోజు యాక్సిడెంట్ అయిన చిన్న దెబ్బలతోని నిన్ను లేవనెత్తేస్తున్నాడు దేవుడు. అవుతుంది, లోకంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది, కానీ నీవు మహోన్నతుని చాటునున్నావు కాబట్టి ఆపద వచ్చింది, కానీ పెద్ద ఆపదను తప్పించడానికి చిన్న ఆపదగా చేసి పంపించేశాడు దేవుడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు ఫోన్ చేసి, పాస్టర్ గారండి మా ఇంటికి బంధువులు వచ్చారండి. బంధువులు వచ్చినప్పుడు వారికి మా బెడ్రూమ్ ఇచ్చేసి నేను పక్కనే అరుగుంటే అరుగు మీద సాపేసుకుని పడుకున్నానండి. సాపేసుకుని సాప మీద బొంత వేసుకుని పడుకున్నాడు మనోడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అయితే ఈ బొంతలోంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వచ్చి ఒక జర్రి ఇతను కుట్టింది. జర్రు కుట్టింది, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? జర్రు కుట్టేసరికి లెగిసి ఆ మంటతోటి బయట అరుగు మీద లైట్ వేసుకుని చూసి ఆ జర్రు కుట్టిందని ఎంతో బాధపడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. జర్రు కుట్టిందని. మరి కుట్టకూడదు కదా, కుట్టిందని చెప్పేసి లైట్ వేసి అతడు లోపలికి వద్దాము అని చెప్పేసి తలుపు తీయడానికి డోర్ దగ్గరికి వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ డోర్ దగ్గరే లొంగ పెట్టుకుని పడుకుని ఉంది ఒక పాము. మీకు అర్థమైందా? ఆ డోర్ దగ్గర ఏముంది? లొంగ పెట్టుకుని ముడుచుకుని పడుకుని ఉంది. ఒకవేళ అది ఎప్పుడు లేచినా వీడికి ప్రమాదమా కాదా? వీడు గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు జర్రి కొడితే కొంచెమే బాధ, 1 గంట 2 గంటల బాధ ఉంటుంది అంతవరకే. కానీ పాము కరిస్తే, వీడు నిద్రైనప్పుడు పాము కరిసింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకే చిన్నది ఏదైనా జరిగిందంటే పెద్ద ఆపద తప్పించడానికే జరిగిందని అర్థం. అక్కడ ఈ చిన్నది జరిగిందని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ చిన్న సమస్య వచ్చిందని భయపడవలసిన అవసరం లేదు. పెద్దది రాబోతుంది, దాన్ని తప్పించడానికే ఈ చిన్న సమస్యను పెట్టాడు నీకు దేవుడు. నిజంగా ఆ జర్రి కనుక కుట్టకపోతే, ఆ జర్రి కుట్టిన స్థితికి అతను లెగిసి ఉండకపోతే, ఏ మధ్యరాత్రి సమయంలోనూ ఆ పాము ఏదో అలసటి వల్ల ఏ కుక్కలు మొరగడంతోనో, లేకపోతే ఏ పిల్లి దూకడంతోనో, అక్కడ ఏదో అలసటి బయట జరిగితే అలసటిగా ఆ పాము కంగారు వచ్చి ఈయన్ని కరిసేసాను.
అంటే మరణము నుండి తప్పించడానికి చిన్న జర్రిని అక్కడ పెట్టాడు దేవుడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు రాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్, నిజంగా అక్కడ పడ్డవాళ్ళు బతకలేదు తెలుసండి. అక్కడ పడ్డవారు ఇప్పటికీ సజీవులుగా లేరండి. కానీ ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నానని చెప్తున్నారు సాక్ష్యం. కారణం ఏంటో తెలుసా? నీ పట్ల దేవుని కృప ఉంది. నేను అదే చెప్తున్నాను. రా, మహోన్నతుని చాటునికి రా, బేట బీటులను ఆశ్రయించు, బండ సందులలో ఎగరడానికి ఇష్టపడు, ఏ ఆపద నీ యొద్దకు రాదు. ఇంకొక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం? అందరికీ కావాలి. కానీ ఏం చేయాలి ఇప్పుడు? పిల్లపక్షులా ఉండకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? తల్లి చెప్పి వెళ్ళిపోయింది, ఏటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, పట్టుకుపోతాడని. కానీ ఇవి గమనించుకోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, తల్లి పక్షి లాంటి వాడిని చెప్తున్నాను, మహోన్నతుని చాటుకి రండి అని. మీరేం చేయాలి? మహోన్నతుని చాటుకి వెళ్ళాలంటే పక్కడితో చెప్పండి, మీరు రాకండి. అంతే కదా? పక్కడితో చెప్పండి. ఏమని చెప్పాలి చెప్పండి. పక్క వాళ్ళతో ఏమని చెప్తారంటే ముట్టుకోకుండా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనము చెప్పండి పక్క వాళ్ళతో, మనము బండ సందులలో ఎగిరే పావురము వలె ఉండాలి. మహోన్నతుని చాటున నివసించువారిగా, సర్వశక్తిని నీడను ఆశ్రయించువారిగా ఉండాలి. పక్కలతో చెప్పారా? ఒకరికొకరు చెప్పుకున్నారా? అంత అయిపోయింది, అక్కడ ఇంక మానేయండి, వదిలేయండి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటమే. అయితే పిల్ల పక్షులకి మనకి సంబంధం తేడా లేదు. ఇంకా వెళ్ళడానికి ప్రయత్నించాలా, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాలా. అంత అసమస్య పని కాదు. ఇరుకు ద్వారం ఇది. లోపలికి రావాలంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. లోపలికి రావాలి, ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా సఫలమవుతుంది. ఎంతమంది ప్రయత్నిస్తారు? బండ సందులలో ఎగురు పావురం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను మేము ప్రభా ఆశ్రయించటానికి, నీ సందులలో మేము నివసించటానికి మాకు సహాయం చేయ ప్రభువా. నీ గాయముల్లో మేము నివసించాలి. పావురము వలె నిష్కలంకురాలుగా ఉండాలి ప్రభువా. నిష్కలంకమైన స్థితి పావురముకు ఉంది కాబట్టి తిరిగి రాగలిగింది మాలిన్యం ముట్టుకోకుండా. కానీ నేను ఆ లోకంలో పడిపోయే, లోకంలో ఉన్న ఆ పాపాన్ని ఆశ్రయిస్తున్నాను తండ్రి. లోకంలో ఉన్న ఆ పాపాన్ని బట్టి బ్రతుకుతున్నాను ప్రభువా. పాపం వైపు పరుగులు పెడుతున్నాను, కాకిలాగా నశించిపోతున్నాను తండ్రి. నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఒకటి గుర్తుంచుకోండి, ఈ మాటలు గుర్తుంచుకోండి. కాకి మాంసాపేక్షతో చచ్చిపోయింది. వేరే కాకి మాంసాపేక్షను చంపుకుని, ఏదైతే దానికి ఇష్టమో అది, ఆ ఇష్టాన్ని చంపుకుని అదే మాంసాన్ని ఏలియాకి తెచ్చిపెట్టింది. ఒక్కసారి ఆలోచించు. మాంసాపేక్షతో చనిపోయిన కాకి ఉంది, ఆ మాంసాపేక్షను చంపుకుని దేవుని కొరకే నిలబడిన, దేవుని పని చేసిన కాకి ఉంది. నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున అన్నది ఒక్కసారి ఆలోచించు. మనలో మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండిట్లో చెడుని చంపి మంచిని బ్రతికించగలుగుతున్నావా? దేవుణ్ణి, యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని అందించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. చెడుకే లొంగిపోతున్నావా? నీలో ఉన్న పాపం నిన్ను బలవంతం చేసేసరికి లొంగిపోతున్నావేమో. వద్దు ప్రభువా, నీ కృపలో నన్ను దర్శించి నీ వైపుకు తిరిగే కృప నాకు దయచేయి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కృపలో మమ్మల్ని దర్శించి విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఆదరించమని, నీ గాయముల్లో మేము భద్రం చేయబడడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
కూర్చుందాం.